వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. నిన్నటి క్లాస్లో మనం ఇంటర్ 1A ఫంక్షన్స్ నుంచి ఇంట్రడక్షన్ క్లాస్ అయితే నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం అదే చాప్టర్స్ ఫంక్షన్స్ నుంచి థీరమ్స్ అనేవి నేర్చుకుందాం. థీరం నెంబర్ 1, లెట్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి, జీ మ్యాప్ బి టు సి బి బైజెక్టర్స్, దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్. ఒక ఫంక్షన్స్ ఇచ్చారు ఇక్కడ మనకు చూడండి. ఎఫ్ మ్యాప్ ఏ టు బి, జీ మ్యాప్ బి టు సి అనేవి బైజెక్షన్స్ అయితే జీ సర్కిల్ ఎఫ్ ఇలా ఓ ఉంటే దాన్ని సర్కిల్ అని చదవాలి. జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయ్యింది అంటే అదేంటి దాని మీనింగ్? ఆ ఫంక్షన్ ఇంజెక్షన్ అయింది అండ్ ఆల్సో సర్జెక్షన్ అంటే 1-to-1 ఆన్-టు ఫంక్షన్స్ కూడా అయితే మాత్రమే ఆ ఫంక్షన్ అనేది బైజెక్షన్ అవుతుంది. ఒకసారి ఎస్టర్డే క్లాస్ రివైజ్ చేద్దాం చూడండి. Bijection function: if f map a to b is both an injection and a surjection, then f is said to be a bijection from a to b. f అనేది బైజెక్షన్ అవ్వాలి అంటే అది కన్ఫామ్గా ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్ బోత్ రెండింటిని సాటిస్ఫై చేస్తే మాత్రమే ఆ ఫంక్షన్ అనేది బైజెక్షన్ అవుతుంది. ఓకే, క్లియర్? ఓకే, లేట్ చేయకుండా మనం ప్రూఫ్ అయితే నేర్చుకుందాం చూడండి. లెట్ us ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్ ఏ టు సి ఈజ్ అన్ ఇంజెక్షన్. మన దగ్గర ఉన్న ఈ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్ ఏ టు సి అనేది ఇంజెక్షన్ ఫంక్షన్ అనేది ప్రూవ్ చేద్దాం. గివెన్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి అండ్ జీ మ్యాప్ బి టు సి ఆర్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్. క్వశ్చన్లోనే ఇచ్చారు అని అంటున్నారు. మేడం ఇక్కడ బైజెక్టివ్ అని మాత్రమే ఉంది, ఇంజెక్టివ్ అని లేదు కదా. ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ బైజెక్టివ్ అయ్యింది అంటే అది కన్ఫామ్గా ఇంజెక్షన్ అండ్ ఆల్సో సర్జెక్షన్ అనేవి సాటిస్ఫై అయ్యింది. సో ఇక్కడ ఇచ్చిన ఈ రెండు ఫంక్షన్స్ క్వశ్చన్లో ఇంజెక్టివ్ అని మెన్షన్ చేసినట్టే కదా. ఓకే, అర్థమైంది కదా. లెట్ us కన్సిడర్ A1, A2 is belongs to capital A. G circle f of A1 equal to G circle f of A2. సర్కిల్ని రిమూవ్ చేయాలి అంటే బ్రాకెట్ ఆఫ్ తీసుకోవాలి. ఓకేనా, సర్కిల్ని రిమూవ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఎప్పుడైనా ఆఫ్ తీసుకోవాలి. G of f of A1 equal to G of f of A2. ఓకేనా, ఇక్కడ మనకి G of f of A1 equal to G of f of A2. నెక్స్ట్ స్టెప్లో చూడండి, f of A1 equal to f of A2. G ఏమైంది చూడండి, ఇక్కడ సిన్స్ కన్ఫామ్గా రాసుకోవాలి చూడండి. సిన్స్ G as ఇంజెక్షన్, G అనేది ఇంజెక్షన్ ఫంక్షన్, G అనేది ఇంజెక్షన్ ఫంక్షన్. సో నెక్స్ట్ A1 equal to A2. వై? సిన్స్ F ఈజ్ అన్ ఇంజెక్షన్. సో A1 equal to A2 అయిందంటే ఇక్కడ మనం ఏ ఫంక్షన్తో స్టార్ట్ చేసాం? G సర్కిల్ F మ్యాప్ A to C ఈజ్ అన్ ఇంజెక్షన్. ఓకే, G సర్కిల్ F అనేది ఇంజెక్షన్ అని మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ చూడండి, లెట్ us prove that G circle F A to C is a surjection. Let us consider A belongs to capital A, B belongs to capital B, C belongs to capital C. Given F map A to B is a surjection. ఆల్రెడీ బైజెక్షన్ అంటే సర్జెక్షన్ కూడా తీసుకోవచ్చు కదా. సో F of A equal to B. F of A equal to B ఎలా అవుతుంది ఇక్కడ చూడండి. F of A equal to B. ఓకేనా, A belongs to small a belongs to A, small b belongs to B, small c belongs to C. సో F of A equal to B. ఓకే, G of B equal to C. అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ నుంచి. F of A equal to B, G of B equal to C. అండర్స్టాండ్? చూడండి, G map B to C ఈజ్ ఏ సర్జెక్షన్. సో G of B equal to C. ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం చూడండి. C equal to G of B, C equal to G of B. బట్ B అంటే ఏంటి? B ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? F of A రాయొచ్చా? అంటే ఇక్కడ G of B ఉంది కదా, ఈ B ప్లేస్లో నేను F of Aని రాసుకోవచ్చా? B equal to F of A. సో ఇక్కడ B ప్లేస్లో F of A రాసా. G of F of A. ఈ ఆఫ్ని సర్కిల్ని రిమూవ్ చేయాలంటే ఆఫ్ రాయాలి, ఆఫ్ని రిమూవ్ చేయాలంటే సర్కిల్ రాయాలి. G సర్కిల్ F of A ఇదంతా దేనికి ఈక్వల్? Cకి. దేర్ఫోర్ G సర్కిల్ F of A ఈక్వల్ టు C. G circle F mapped A to C ఈజ్ ఏ సర్జెక్షన్. ఆల్రెడీ ఇక్కడ మనం ఇంజెక్షన్ అని ప్రూవ్ చేసాము 1లో, ఇక్కడ 2లో సర్జెక్షన్ అని ప్రూవ్ చేసాము. సో G circle F map A to C ఈజ్ ఏ బైజెక్షన్. థీరం అర్థమైంది కదా. ఒక 2-3 టైమ్స్ థీరం అనేది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల, మ్యాథ్స్ ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ థీరం నేర్చుకుందాం చూడండి. థీరం నెంబర్ 2, లెట్ F మ్యాప్ A to B, G మ్యాప్ B to C be bijections, then G circle F inverse, G circle F whole inverse equal to
ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూఫ్ చూడండి. గివెన్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి, జీ మ్యాప్ బి టు సి ఆర్ బైజెక్షన్స్. అవి రెండు ఫంక్షన్స్ కూడా బైజంక్షన్స్. దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఆల్సో బైజంక్షన్. ఇది ఎలా కన్క్లూడ్ చేస్తాం మనం? థీరం నెంబర్ 1 ఏంటి? ఎఫ్ మ్యాప్ ఏ టు బి అండ్ జీ మ్యాప్ బి టు సి ఆర్ బైజెక్షన్స్. దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్. థీరం నెంబర్ 1లో మనం ఇదే నేర్చుకున్నాం కదా, చూడండి. అర్థమైందా? అందుకే థీరం నెంబర్ 1 చెప్పిన తర్వాత 2 చెప్తున్నాను. ఓకే, ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ బైజంక్షన్. సో జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి టు ఏ. మేడం సి టు ఏ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ ఇదేంటి? ఇన్వర్స్ ఉన్నప్పుడు ఇది చేంజ్ అవుతుంది. ఏ టు సి కదా స్టార్టింగ్, ఇన్వర్స్ అయితే ఏమవుతుంది? సి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్ బి టు ఏ. ఎఫ్ అనేది ఏ టు బికి మ్యాప్ అయింది. ఎఫ్ ఇన్వర్స్ దేనికి మ్యాప్ అవుతుంది? బి టు ఏ. ఓకే, జీ ఇన్వర్స్ సి టు బి ఆర్ బైజెక్షన్స్. కానీ ఇక్కడ మనకి బి నుంచి బి వస్తుంది. చూడండి ఒకసారి, ఇది బితో స్టార్ట్ అయ్యి ఇక్కడ బి వస్తుంది. సో ఫస్ట్ జీ ఇన్వర్స్ నోట్ చేసి తర్వాత ఎఫ్ ఇన్వర్స్ రాయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది సి టు ఏ. అండర్స్టాండ్? సి టు ఏ. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ మ్యాప్ సి టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. అర్థమైంది కదా క్లియర్గా? 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు థీరమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్లో కన్ఫ్యూజింగ్గానే ఉన్నా కానీ మనం ఫంక్షన్స్ చాప్టర్ నుంచి ఈజీగా మార్క్స్ స్కోర్ చేసేది ఏదన్నా ఉందంటే థీరమ్స్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హియర్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆర్ డిఫైన్డ్ ఆన్ ద సేమ్ డొమైన్ సి. డొమైన్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండి ఫంక్షన్ని డొమైన్ అంటామని, ఓకేనా, సెకండ్ ఉండి ఫంక్షన్ని కోడొమైన్ అంటామని, మ్యాప్ పై ఇమేజెస్ ఉన్న వాటిని మాత్రమే రేంజ్ అంటామని నిన్నటి ఇంట్రడక్షన్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్లేలిస్ట్ నుంచి కూడా చూడొచ్చు. చూడండి. ఓకేనా? సో డొమైన్ సి ఉంది, సేమ్ ఉంది. లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి. సో ఎఫ్ మ్యాప్ ఏ టు బి అంటే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఇక్కడ ఇన్వర్స్ వస్తే చేంజ్ అవుతుంది, చెప్పాను కదా. చూడండి, ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఎఫ్ నీటి తీసుకొస్తే ఏమవుతుంది? ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఏ, రివర్స్లో. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. జీ మ్యాప్ బి టు సి, దట్ మీన్స్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. సో హియర్ జీ ఇన్వర్స్ సి ఈక్వల్ టు బి. అర్థమవుతుందా? జీని ఇక్కడికి తీసుకొస్తే ఇది ఇన్వర్స్, జీ ఇన్వర్స్ సి ఈక్వల్ టు బి. సో ఇక్కడ నుంచి మనం ముందు ఎలా తీసుకున్నామో ముందు ఫంక్షన్లో అలానే చూడండి. సి ఈక్వల్ టు జీ ఆఫ్ బి, బట్ బి అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ. బి అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ. సి ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ బ్రాకెట్ని రిమూవ్ చేయాలంటే సర్కిల్ పెట్టాలి, సర్కిల్ని రిమూవ్ చేయాలంటే బ్రాకెట్ పెట్టాలి. చెప్పాను కదా. చూడండి, సి ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి. కానీ మన థీరం మొత్తం ఇన్వర్సల్లో ఉంది. సో దీన్ని కూడా ఇన్వర్స్ చేయాలంటే ఏమవుతుంది? ఈ జీ సర్కిల్ ఎఫ్ని ఇక్కడికి తీసుకొచ్చానికి ఏమవుతుంది? అది జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సి ఈక్వల్ టు ఏ. అర్థమవుతుందా? ఓకే, దిస్ వన్ ఈజ్ 1. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ వరకు క్లియర్ కట్గా. నెక్స్ట్ పార్ట్ చూడండి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. సర్కిల్ని రిమూవ్ చేసి బ్రాకెట్ పెట్టాను. జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఏంటి? ఒకసారి ఇలా చూడండి, ఇక్కడ ఉంది. జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఏంటి? బి. సో నేను ఇక్కడ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ప్లేస్లో బిని నోట్ చేయొచ్చు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఒకసారి చూడండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ మనం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ప్లేస్లో ఏని రాయొచ్చా? దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏ. అంటే దీని వాల్యూ ఏమొచ్చింది? ఏ వచ్చింది మనకి 2. ఫ్రమ్ 1 and 2 జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. అంటే ఇక్కడ మనకి దీని వాల్యూ ఏమొచ్చింది? ఏ వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 1 and 2కి ఆర్హెచ్ఎస్ఆర్ ఈక్వల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ఆర్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ ఏ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఏ ఉంది. ఓకే, డన్. అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన శ్రీ మేధా మ్యాథ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.